బిర్సా ముండా గిరిజన పోరాట యోధుడని, పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహానేత అని ఐటీడీఏ పీఓ మల్లికార్జున రెడ్డి అన్నారు. ముండా 50వ జయంతి సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో నెల్లూరు గిరిజన భవన్లో నిర్వహించిన జనజాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో నగర మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గిరిజన నాయకులు చెంచయ్య, పెంచలయ్య, ఉషా, పోలయ్య, రాధా, అరుణ తదితరులు ప్రసంగించారు. ఐటీడీ ఆధ్వర్యంలో గిరిజన నేతలకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. దీని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఐటీడీ పీఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. 11,000 మందికి మనం ఆధార్ చేసాం. ఇంకా ఈ ఒక్క జిల్లాలోనే మన ఐటీడీ పరిధిలో దాదాపు 3 నుంచి 4,000 మంది ఆధార్ లేని గిరిజనులు ఇంకా ఉన్నారు. మనం వారి కోసం మండల వారీగా ఆధార్ కేంద్రాలు చేసాం. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పుడు చేస్తున్నాం. చేసినా సరే ఇప్పటికీ ఇంకా ఆధార్ లేని వాళ్ళు 3,000 పైసలు మన దగ్గర ఉన్నారంటే అది ముఖ్యంగా వారికి ఆధార్కి సంబంధించి గిరిజనులకు అవగాహన లేకపోవడం, వారు ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరచుగా మైగ్రేట్ అయిపోవడం కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాను. గౌరవనీయులైన మన పీఓ గారికి, అలాగే కేసీ మీద పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆదివాసీ కార్యక్రమము మనం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం. మన గిరిజనులకు అనేది ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది. కానీ మా ఉదయగిరిలో కొంచెం మాకు ఈనాటి జాతీయ స్వాభిమాన దినోత్సవం భారతదేశం మొత్తం జరుగుతున్న సందర్భంగా మన నెల్లూరు జిల్లాలో ఐటీడీఏ పరిధిలో గిరిజన భవన్లో ఇప్పుడు ఏర్పాటు చేసిన సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఐటీడీఏ పీఓ గారికి, అలాగే తదుపరి దాసరి తదుపరి మరి ఉషా గారిని చిరు సత్కారాన్ని ఇంకా ఎవరు లేదు అని భావించి మరి ఈ సత్కార కార్యక్రమాలని. నా పేరు భూమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ యానాదిస్ నెల్లూరు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నెల్లూరులోని గిరిజన భవన్లో బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ అంటే ఆదివాసీల ఆత్మాభిమాన దినోత్సవాలు ఈరోజు ఘనంగా ఇక్కడ మొదలుపెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు వచ్చే 15 రోజులు ఈ కార్యక్రమాలు రోజుకి ఒక్కొక్క థీమ్ తోటి జరగడం జరుగుతుంది. చివరిగా మనకి వారి పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 15వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాల ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈరోజు జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా ఇక్కడ గిరిజన నాయకులు, వివిధ గిరిజనులు, గిరిజన విద్యార్థులు వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. గిరిజనుల యొక్క ఆత్మాభిమాన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి కోసం చేస్తున్నటువంటి రకరకాల కార్యక్రమాలు. ఒకటి PM జన్మన్ కానీ, రెండోది ధర్తీ ఆబా జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ కానీ, మూడవది అతి ముఖ్యమైన కార్యక్రమం మన మేయర్ అటువంటి మన మొదటి మహిళ నెల్లూరు నగరానికి కూడా మన గిరిజన మహిళ గారే పొట్లూరి స్రవంతి గారు మనకి నగర మేయర్గా ఉన్నారు. మన గిరిజన మహిళే ఈ నగరానికి మొదటి మహిళగా. వారు కూడా విచ్చేసి వారు మన గిరిజనులకు ఉద్దేశించి వారు అభివృద్ధి కార్యక్రమాలను వీక్షించి గిరిజనులను ఉద్దేశించి వారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి ట్రైకారు డైరెక్టర్లు, అలాగే GCC డైరెక్టర్లు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, అట్లాగే గిరిజనుల కోసం పనిచేస్తున్నటువంటి NGOs యొక్క ప్రజాప్రతినిధులు, గిరిజన గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి ఈరోజు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అట్లాగే మన గిరిజన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు వారు చాలా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి మీద గిరిజనుల్లో అవగాహన కల్పించి మనకి 2047 నాటికి గౌరవ ప్రధానమంత్రి గారు, అట్లాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
మన భారతదేశాన్ని అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేయటం కోసం ఏదైతే కృషి చేస్తున్నారో అందులో భాగంగా గిరిజనులు కూడా 2047 నాటికి సర్వతోముఖాభివృద్ధి సాధించి మిగిలిన వారికి సమానంగా వారు అభివృద్ధి పదంలో నడిచే విధంగా PM జన్మన్ సేవల్ని గిరిజనులకి అందించడం జరుగుతుంది. వాటి మీద ఈ 15 రోజులు గ్రామాల స్థాయిలో గిరిజనులందరూ కూడా అవగాహన కల్పించి ప్రభుత్వ పథకాలన్నీ కూడా శాచురేషన్ బేసిస్లో గిరిజనులకు అందే విధంగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 15 రోజుల ఉత్సవాల్లో భాగంగా గిరిజన విద్యార్థులకి అట్లాగే గిరిజన సమాజాలలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులకి వ్యాసరచన పోటీలు, అట్లాగే మన ఎథ్నిక్ ఫుడ్ గిరిజనుల యొక్క ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు దాని మీద ప్రదర్శనలు, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ హీలర్స్ ఎవరైతే ఉన్నారో గిరిజనులకి సాంప్రదాయబద్ధంగా వైద్యం చేసేవాళ్ళు వారికి అవగాహన వర్క్షాపులు, ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ మనం నవంబర్ 15వ తేదీ బిర్సా ముండా గారి 150వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అత్యద్భుతంగా వారి యొక్క జన్మదిన కార్యక్రమం అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. బిర్సా ముండా గారు ఆయన యొక్క గొప్ప గిరిజన నాయకుడు. 25 సంవత్సరాల లోపు వయసులోనే గిరిజనుల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ వారి చేతిలో హతమైనటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. కాబట్టి వారి త్యాగాలకి వారి ఆశయాలకి గుర్తింపుగా గిరిజనుల యొక్క హక్కుల గురించి వారికి అవగాహన కల్పించి గిరిజనులు వారి హక్కుల కోసం వారు పోరాడి వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన భారతదేశంలో వారు కూడా అభివృద్ధి చెందిన గిరిజన సమాజం నెలకొల్పడం కోసం ఈ యొక్క బిర్సా ముండా గారి చేసిన త్యాగాలని మనం గుర్తింపు చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది మనకి 150 సంవత్సరాలు బిర్సా ముండా గారు రేపు నవంబర్ 15కి వారు పుట్టి 150 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు గత సంవత్సరం కాలం కూడా జనజాతి గౌరవ వర్షగా అంటే ఆదివాసీల యొక్క ఆత్మగౌరవ సంవత్సరంగా గత సంవత్సరాన్ని ప్రకటించి ఈ సంవత్సరం మొత్తం మీద కూడా గిరిజనుల అభివృద్ధి కోసం రకరకాల కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. వాటిలో ముగింపు సంబంధించి ఈ 15 రోజులు ఉత్సవాలు అనేవి జరుగుతాయి.